పరిచయం చేయబోతూ ఉన్నారు. సిద్ధేంద్ర యోగి 15వ శతాబ్దంలో అత్యంత కష్ట నష్టాలను భరించి తన జీవితాన్ని సైతం కోల్పోవటానికి సిద్ధపడి మళ్ళీ ఈ నాట్య శాస్త్రాన్ని పునరుద్ధరించి ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సగర్వ కారణంగా ఒక ఊరి పేరునే నాట్యానికి పేరుగా మార్చినటువంటి కూచిపూడి నృత్య విన్యాసాలను తయారు చేసిన మహర్షి ఆ సిద్ధేంద్ర యోగి. వారి యొక్క సారథ్యంలో సాగినటువంటి ఈ కళ గురు శిష్య పరంపరగా ప్రతి ఒక్కరికి తదితర కళాభిమానులను కళాకారులుగా తీర్చిదిద్దుతూ భాగవతుల పేరుతో అలాగే మరి భామా కలాపంతో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి అద్భుతమైన నాట్య ప్రక్రియ ఈ కూచిపూడి కళ. మరి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఎందరెందరో మహానుభావులు, వారందరికీ శిరస ప్రణామాలు తెలియజేస్తూ మరి వీక్షించడానికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకు, అతిథి వరేణ్యులకు